నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయం పెంచేందుకు పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్ల విధ్వంసక పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. ఓన్లీ ఎస్యానో ప్రజానికే కాకుండా మొత్తం ఈ యొక్క గవర్నమెంట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాస్తవ్యులు అందరికీ కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటూ మరొకసారి ఆనందరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు పరిమితంగా ఉన్నాయి అంచేత ఒక టూరిజం ని బాగా అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో అనేటువంటి ఆలోచన. ఇప్పుడు ఏదైతే టెంపుల్ టూరిజం అదేవిధంగా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నా మరి ఆయన అసెంబ్లీలో కూడా మంచి ప్రసంగాలతోటి ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా మరి మంచి స్పీకర్ గా ఆ రోజు మేము కూడా ఆయన్ని చూడడం జరిగింది. మరి తర్వాత ఏదైతే మొన్న 2024 ఎన్నికల్లో కూడా మరి ఆయన గెలిచిన తర్వాత కూడా ఈ 5-6 నెలల్లో కూడా ఈ యొక్క అమలాపురం నియోజకవర్గానికి ఎట్లా అభివృద్ధి చేయాలి, ఏ శాఖ నుంచి ఏ రకంగా మరి నిధులు కేటాయించుకోవాలనే దాని మీద ఆయన నిరంతరం మరి సెక్రటరియట్ లో కానీ ఆ పరిసరాల్లో కానీ పనిచేస్తున్న విషయం కూడా నేను కూడా గమనిస్తూ ఉంటాం. అందులో కూడా పర్టికులర్ గా అమలాపురం నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి సంక్షేమ రంగంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మలచాలనేటువంటి ఆలోచన అడుగడుగునా కూడా ఆనందరావు గారిలో కనిపించడం అనేది నేను చాలా గమనించడం జరిగింది. అందుకే ఆయన ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన. అదేవిధంగా ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీలు